హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం చిలగడ దుంప గురించి తెలుసుకుందాం. చిలగడ దుంప అంటే ఏంటో కాదు, స్వీట్ పొటాటో, కందగడ్డ అని అంటారు కదా. డిఫరెంట్ ప్లేస్లలో డిఫరెంట్గా పిలుస్తారు. సో మేమైతే కందగడ్డనే అంటాము. ఇప్పుడు కందగడ్డలో ఎన్ని రకాలు ఉంటాయి, కందగడ్డ వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కందగడ్డ టైప్స్ తెలుసుకుందాము. ఆరెంజ్, పర్పుల్, వైట్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ యూజెస్ అనేవి ఉన్నాయండి. ఇప్పుడు స్వీట్ పొటాటో ఉపయోగాలు అనేవి తెలుసుకుందామండి. స్వీట్ పొటాటోలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ఉంటాయండి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ యాసిడ్స్, విటమిన్ ఏ, సి కూడా ఉంటాయండి. కందగడ్డ తినడం వల్ల మలబద్ధకం మరియు జీర్ణ వ్యవస్థ సమస్యను కూడా తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్ అండ్ హెల్త్ డిసీజెస్ నుంచి కాపాడుతుంది. కంటి చూపు పెంచుతుంది. చర్మం ఆరోగ్యానికి తోడ్పడుతుంది. క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇవే కాకుండా కందగడ్డ తినడం వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. కందగడ్డ తినడం వల్ల నష్టాలు అయితే అంతగా ఏమి ఉండవు. కాకపోతే అధిక బరువు ఉన్నవారు మోతాదులో తినడం బెటర్. షుగర్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం తక్కువగా తినాలి. అండ్ ఇప్పుడు కందగడ్డలు అనేవి ప్రతి సీజన్లో ఉంటున్నాయి కాబట్టి కొన్ని కల్తీ కూడా చేస్తున్నారు. ఆ కల్తీ చేసిన వాటిని ఎలా గుర్తించాలంటే, కాటన్ని వెజిటేబుల్ ఆయిల్లో డిప్ చేసి దాన్ని కందగడ్డ పైన రుద్దినప్పుడు దాని కలర్ అనేది కాటన్కి అంటకపోతే అది ఒరిజినల్ అని గుర్తుపట్టాలి. ఒకవేళ కలర్ అంటితే అది ఫేక్ అన్నమాట. ఇలాగే కందగడ్డను పిల్లలకు కూడా పెట్టవచ్చు. సో పిల్లలు ఇలా ఇస్తే పొట్టుతోని తినరు కాబట్టి వాళ్ళకి కొంచెం బెటర్గా ఇవ్వాలి, స్వీట్స్ లాగా ఇవ్వాలి. దాన్ని మంచిగా పైన పొట్టు అంతా మంచిగా ఒలిచి దాన్ని మంచి షేప్లో కట్ చేసి ఇవ్వాలి. ఈ మైసూర్పాక్ షేప్లో లేకపోతే సోంపాపిడి షేప్లో కట్ చేసామండి. సేమ్ దానిలాగానే ఉంటుంది చూడ్డానికి కూడా. అండ్ స్వీట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఈజీగా కూడా తినవచ్చు ఇలా కట్ చేసుకొని ఇవ్వడం వల్ల. మీరు ఇంట్లో ఉడకబెట్టుకున్నప్పుడు దీన్ని ఆవిరి పైన ఉడకబెట్టడం బెటర్. ఎందుకంటే చాలా వాటర్ ఎక్కువ పోసి ఉడికించామనుకోండి, వాటర్లోకి వెళ్ళిపోతుంది స్వీట్ అంతా. కానీ ఆవిరి పైన ఉడకబెట్టుకుంటే కాల్చి తిన్నా కూడా మంచిదే. మీరు కూడా మీ పిల్లలకు ఒకసారి ఇలా కట్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు కందగడ్డ గురించి ఇంకేమైనా టిప్స్ తెలిస్తే నాకు షేర్ చేయండి. ఎలా ఉడికించుకుంటే ఎక్కువ స్వీట్గా ఉంటాయో అలాంటివి, లేకపోతే ఇంకా ఏదైనా కానీ. మీరు కూడా చిన్నపిల్లలకి ఇలా కట్ చేసి పెడతారా? మీరు ఎప్పుడైనా చేశారా ఇలా? కామెంట్ బాక్స్లో చెప్పండి. కందగడ్డ వల్ల నష్టాలంటే కొంతమందికి ఇది కందగడ్డ తినడం వల్ల కూడా అలర్జీ వస్తుందంట. వాళ్ళు కూడా దాన్ని గుర్తించి తినడం మానేస్తే బెటర్. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇది తొందరగా అరగదు. సో డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కొంచెం తక్కువగానే తినాలి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది తినడం వల్ల ప్రాబ్లం అవుతుందంట. మరి మీకు ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే దాన్ని తెలుసుకొని తినాలి. ఈ రోజుల్లో అందరూ సిస్టమ్ వర్కే చేస్తున్నారు కాబట్టి, కూర్చొని వర్క్ చేస్తున్నారు కాబట్టి కందగడ్డ ఎక్కువ తినడం వల్ల అధిక బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. శరీరంతో కష్టం చేసే పని వాళ్ళకైతే అది కరిగిపోతుంది. కాబట్టి కొంచెం తినేవాళ్ళు తక్కువైపోతున్నారు, ఎందుకంటే కూర్చుని వర్క్ చేస్తున్నారు కాబట్టి. కందగడ్డలో మెగ్నీషియం, సెలెనియం, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయంట. సో ఇది మెదడు నరాలను చురుగ్గా ఉంచుతాయి, మెమొరీ పవర్ని కూడా పెంచుతాయి. కందగడ్డను మనం కర్రీ చేసుకొని తినచ్చు, ఉడకబెట్టుకొని తినచ్చు, కాల్చుకొని కూడా తినచ్చు. చూసారు కదా కందగడ్డ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.